ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు తన యొక్క కృపలు మనల్ని దాచి భద్రపరిచారు. అందుకై దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచయ నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలు మాకు ఎంతో దోహదపడుతున్నాయి. మీ ప్రార్థనల ద్వారా ప్రభు ఈ పరిచయను చక్కగా ఆశీర్వాదకరంగా జరిపిస్తూ వస్తున్నారు. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలోని కొన్ని మాటలు మనం వినబోతున్నాం. మన మధ్యలో దైవజనులు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు అలాగే అనంతసాగరం మండలాల్లో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ విజయ్ కుమారు కొన్ని దేవుని యొక్క వాక్యాలు మనకు తెలియచేస్తారు. శ్రద్ధగా విని ఆశీర్వదించబడదాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ఇక ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఇచ్చిన దేవుని యొక్క సేవకులకు దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దావీదు రాసిన కీర్తనలు 111వ అధ్యాయంలో నుంచి 5వ వచనం చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడో? తన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఆహారాన్ని ఇచ్చున్నాడంట. ఆహారం అనగా రెండు రకాలమైన ఆహారములు మనకు కనబడుతున్నాయి. ఒకటి శరీరానికి సంబంధించిన ఆహారము, రెండోది ఆత్మకు సంబంధించిన ఆహారము. ఇలాగా రెండు ఆహారములు మనకు ఈ యొక్క జీవగ్రంథం నుంచి మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మొదట సృష్టిని తయారు చేసినప్పుడు మనుషుని యొక్క శరీరాన్ని మన్నుతో చేశాడు ఆయన. కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన ఆహారము ఇదే మన్నుల నుంచి మనకు వస్తూ ఉంటుంది. దాన్ని తిన్న తర్వాత శరీరం ఎదుగుదల చెందుతూ ఉంటుంది. మళ్ళీ వృద్ధాప్యంలోకి వస్తుంటాం, మళ్ళీ మరణిస్తుంటాం, తిరిగి మళ్ళీ అదే మనులోకి వెళ్తూ ఉంటాం. అంటే ఇది శరీరానికి సంబంధించిన ఆహారము. ఏ శరీరాన్ని ఏ మనుల నుంచి దేవుడు తయారు చేశాడో అక్కడ ఆ మనుల నుంచి ఆ శరీరానికి సంబంధించిన ఆహారము ఇప్పుడు మనకు వస్తూ ఉంది. అయితే ఆత్మ అది దేవుడిచ్చినది. దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడంటే ఆయన నాసిక గ్రంథాల నుంచి మనకు ఊది ఇచ్చాడు. దేవుడు ఆత్మను ఇచ్చాడు కదా. ఈ ఆత్మ దేవుని వద్ద నుంచి వచ్చినది. అయితే దేవుడు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు పరలోక రాజ్యం నుంచి ఆత్మ వచ్చినది. ఈ ఆహారం, ఈ యొక్క ఆత్మకి కావాల్సిన ఆహారము అది ఈ భూమి మీద చిక్కదు. ఎందుకంటే శరీరము ఈ యొక్క మట్టిలో నుంచి తయారు చేయబడింది కాబట్టి ఈ మట్టిలో నుంచే మనకు దానికి సంబంధించిన ఆహారం వస్తుంది. కానీ ఆత్మ పరలోక సంబంధమైనది కనుక దానికి ఆహారం ఈ భూమి మీద రాదు. ప్రైజ్ హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క శరీర సంబంధమైన ఆహారం కొరకు చాలామంది చాలా రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, శ్రమల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎన్నో కష్టాలు పడి వాళ్ళు బాధలతో ఇబ్బందులతో గురవి ఈ దినాన చాలామంది చాలా ఘోరాధమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మనం కొంతమందిని చూసినట్లయితే చూడండి, ఇస్సాకు తన కుమారుడు చెప్తున్నాడు ఏసావుతో ఒక మాట. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను చావక మునుపు నువ్వు ఒక రుచిగల పదార్థములు నా కొరకు తయారు చేసి పెట్టు, నిన్ను ఆశీర్దిస్తానని చెప్పంటున్నాడు. ఏంటని పైన చూస్తే అడవికి వెళ్ళి నువ్వు మంచి ఒక వేటాడి ఒకదాన్ని తీసుకుని వచ్చి దాంతో రుచిగల భోజనం తయారు చేసి పెట్టమంటున్నాడు. ఎవరు? ఇస్సాకు తన కుమారుడు చెప్తున్నాడు. చూడండి, అడవి అంటే అవి సాధారణంగా ఏదైనా చిన్న చిన్న జంతువులు ఉండే అడవి కాదు. అడవిలో ఒక వేటాడి ఒక జంతువుని తీసుకురావాలంటే అక్కడ మృగాలు, చాలా పులులు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, ఇంకా చిరుతలు ఉండొచ్చు, ఇలా ఎలుగుడ్లు ఉండొచ్చు, అనేకీ ఉండొచ్చు. అయినా తన కుమారుణ్ణి ప్రాణం పెడుతున్నాడు ఆయన. చూడండి, తన కుమారుని ప్రాణాన్ని అడ్డుపెట్టి ఒక వేటను తీసుకుని వచ్చి నాకు భోజనాన్ని తయారు చేసి పెట్టమంటున్నాడు. ఇది శరీర సంబంధమైన ఆహారము. ఈ ఆహారము కొరకు ఒక వ్యక్తి చూడు ఏ విధంగా మారిపోతున్నాడు. అలాగే చూసినట్లయితే యేసేవు గురించి మనం చూసినట్లయితే ఒక దినాన యాకోబు కలగరు వంట వండుకుంటున్నాడు. అంటే దానికి చిక్కుడుగాయల వంట అని దాని కిందకి వచ్చిన తర్వాత చదువుకుంటూ వచ్చిన తర్వాత చిక్కుడుగాయల వంట అని క్లియర్గా ఉన్నది. అక్కడ వండుతున్నప్పుడు యేసేవు ఏదో ఆయన పొలంలోకి వెళ్ళి లేదా బయట ఎక్కడ తిరిగి వచ్చినప్పుడు, అయ్యో నాకు చాలా ఆకలి వేస్తున్నది,
ఇది బాగా చాలా రుచిగా వాసన వస్తున్నది, నాకు దాన్ని పెట్టమని చెప్పి అడిగాడు. అయితే నేను పెడతాను, నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వమన్నాడు. అప్పుడు అంటున్నాడు, యాకోబు అడిగాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను పెడతాను అంటున్నాడు. కానీ యోసేపు ఇప్పుడు ఆడ ఏం చేస్తానంటే, నేను చనిపోతా కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం, ఇప్పుడు భోజనం లేకపోతే నేను చనిపోతా అని చెప్పి, సరే జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తాను, నాకు కూర పెట్టమని చెప్పని ఆ కూర బిడ్డించుకొని తిని తన జ్యేష్ఠత్వాన్ని, అంటే ఒక గొప్పతనాన్ని, ఒక అధికారాన్ని, ఒక కుటుంబానికి పెద్దరికాన్ని ఇలా పంచుకొని చూస్తే ఆస్తిలో ఈ రోజుల్లో పెద్ద వాట ఎవరికి జ్యేష్ఠత్వం కలిగిన ఒక పెద్ద కుమారుడికి, ఇలాగా అన్నిటిని కూడా ఒక వంట కోసం, అంటే శరీరానికి సంబంధించిన ఆహారం కొరకు మొత్తం పోగొట్టుకుంటున్నాడు. ఈరోజు చాలామంది చూసినట్లయితే బయట ఈరోజు స్త్రీలు కూడా కొంతమంది ఏం చేస్తారంటే పొట్టకూటి కొరకు తన పిల్లల్ని పోషించుకోవడం కొరకు వ్యభిచారులుగా మారుతున్నారు. కొంతమంది అయితే ఆ తిండి కొరకు అబద్ధాలు, కొంతమందిని దొంగతనం చేస్తున్నారు. ఇలా చూస్తే అనేకమైన ఈ భూలోకంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించిన ఆహారం కొరకు అనేక కష్టాలు, శ్రమలు పడుతున్నారు. అయితే ఆత్మకి ఆహారం చిక్కటములా, ఈ భూమి మీద ఆత్మకి ఆహారం ఎక్కడ చిక్కటములా. అందుకే ఆత్మ చాలా మందికి ఏమైపోతుంది, శరీరానికి ఆహారం చిక్కకపోతే ఏ విధంగా బలహీనపడిపోతున్నదో, అలాగే ఈ యొక్క ఆత్మకి ఆహారం చిక్కక బలహీనత పడిపోతుంది. ఈ బలహీనతతో ఏమైపోతున్నారంటే ఇలా శ్రమలు బలైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రైజ్ హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే యోహాను రాసిన పత్రికలో, యోహాను రాసిన సువార్తలో ఉన్నది కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ. ఏమిటంటే, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. యేసయ్య అంటున్నాడు, ఇదిగో మీ ఆత్మకు కావలసిన ఆహారం ఈ భూమి మీద చిక్కదు కనుక అని చెప్పి దేవుడు స్వయంగా జీవ ఆహారంగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకని ఆయన ఇంకో మాట ఉంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నా శరీరాన్ని తిని రక్తము తాగిన వాడే నిత్య జీవానికి వారసుడు. చూడండి, దేవుని యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తము తాగేవాడే ఎవరంట, నిత్య జీవానికి వారసుడంట. నిత్యము దేవుడితో జీవిస్తాడు. ఎందుకంటే ఆత్మ జీవనం పొందుకుంటుంది. ఆయన రక్త మాంసములు తింటే ఆత్మకు బలము వస్తుంది, శక్తి వస్తుంది, దేవునితో సావాసం చేయగలిగిన ఆ కృప కలుగుతుంది. ప్రైజ్ హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు, ఇక జీవ ఆహారాన్ని, ఆ జీవ ఆహారం అంటే ఆత్మకు సంబంధించిన ఆహారం లేకే ఈరోజు చాలామంది బలహీన స్థితిలో పడిపోతున్నారు. అంటే ఆత్మకి శరీరానికి ఒకటికి కొన్ని విధాలు చూస్తే విరోధము కలిగి ఉన్నాయి. ఆత్మ చెప్తుంది ప్రార్థన చేయమని, శరీరము చెప్తుంది వద్దు, నిద్రపో, కొనుక్కో, కూర్చో, బాగా తిను, తాగు, సుఖించు అని నానా విధములుగా శరీరాన్ని ఏంటంటే బలహీన పడిపోతుంది. కానీ ఆత్మ ఏమైపోతుందంటే ఆ శరీరానికి లోబడిపోతుంది. ఎలా అంటే శరీరానికి ఆహారం చిక్కుతుంది కానీ ఆత్మకి ఆహారం చిక్కక. ప్రైజ్ హల్లెలూయా. అందుకని యేసయ్య అంటున్నాడు, నేనే జీవ ఆహారం అంటున్నాడు. ఆహారాన్ని మనం భుజించాలంటే అక్కడ ఆయన చెప్పాడు కొన్ని విషయాలు. ఏంటంటే, ఇదిగో పస్కా సిద్ధపరిచి అందరినీ చేసిన తర్వాత ఒక మేడగదిలోకి వెళ్ళి అన్ని భోజనాలు సిద్ధపరిచిన తర్వాత యేసు ప్రభువు చేస్తున్నాడంటే, అందరి శిష్యులందరూ లైన్లో పెట్టేసి ఒక పాత్ర తీసుకొని ఒక టవల్ నడుముకు కట్టుకొని వాళ్ళందరికీ ఆ పల్లెంలో కళ్ళు పెట్టి కడుగుతూ ఉన్నాడు. అప్పుడు కడుక్కుని వస్తున్న తర్వాత పేతురు దగ్గరికి వచ్చిన తర్వాత పేతురు అంటున్నాడు, అయ్యా ప్రభువా, ఏంటి నువ్వేంటి పాదాలు కడిగేది ఏంది, మా పాదాలు కడిగేది ఏంది అని చెప్పి పేతురు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను మీ కాళ్ళు కడకపోతే మీకు నాతో పాలు లేదంటున్నాడు. ఏంటి పాలు అనగా ఆయన రక్త మాంసములలో పాలు లేదు. ఆ రక్త మాంసములలో మనకు పాలు కావాలంటే దేవునితో కూడా మనం ఆ రక్త మాంసములన్నీ తిని దేవునితో సావాసంలో దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని కృపలో మనం ముందుకు కొనసాగిపోవాలంటే మనకు ఒక పాలు కావాలి, అంటే ఒక అధికారం కావాలి. ఈ అధికారం కావాలంటే ఇక్కడ యేసయ్య ఒక సూచన క్రియగా వాళ్ళ ముందు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? చూడండి, యేసయ్య తనకు తను తగ్గించుకొని తన శిష్యులు కాళ్ళు కడుగుతున్నాడు. ఈరోజు ఆయన రక్త మాంసంలో మనం తినాలి, ఆత్మకు బలము కావాలంటే మనం తగ్గించుకుంటున్నామా? మనకంతా పొద్దున్న లేచిన సాయంకాలం దాకా అన్ని ఎచ్చుగానే, మన ఆలోచనలను ఎచ్చుగానే, మెదుగో మనం గొప్పగా ఉండాలని, అది చేయాలని, ఇది చేయాలని, మనం ఒక లీడింగ్ చేయాలని ఈ ఆలోచనలు తప్పగా మనకు తగ్గించుకుంటున్నామా?
సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు యేసయ్య తన శిష్యులు పాదములు కడుగుతున్నాడు. శిష్యులు ఎక్కడ? యేసు ప్రభు ఎక్కడ? ఎందుకంటే అలా చేయకపోతే అక్కడ అంటున్నాడు పాలు లేదని. ఆ పాలు మనకు కావాలి. ఆ జీవ ఆహారం మనకు కావాలంటే ఎవరైనా సరే మన జీవ ఆహారాన్ని మన ఆత్మకి బలం వచ్చే ఆహారం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. దేవుడు చేసిన రీతిగానే మనం ఒకరికొకరు తగ్గించుకొని ఒకరికొకరు సమాధానకరంగా ఉండి దాంట్లో మనం పాలు పంపులు పొందాలి. ఒకవేళ అలా లేకుండా మనం చేసామంటే అది పాలు కాదు. అందుకని అంటున్నాడు, కొరింథీ పత్రికలు అంటున్నాడు ఆయన, మీరు తినేవాళ్ళు, ఆ జీవ ఆహారాన్ని తినేవాళ్ళు ఎలా ఉండాలనేది పట్టి క్లియర్గా ఆయన రాశాడు. మీరు ఎలా తింటున్నారు, ఒకవేళ మీరు అవిధేయతగా తింటే ఏమైపోతారు అని అక్కడ క్లియర్గా రాశాడు ఆయన. ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది ఆ మాటలు చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉంటాయి. చాలామంది శిక్షావిధి కలిగేదానికి చాలామంది తెలియక ఎట్టంటే ఇష్టానుసారంగా తిన్నవాళ్ళు, ఇష్టానుసారంగా ఇచ్చిన వాళ్ళు అక్కడ శిక్షలు గురైపోతున్నారు. కొంతమంది అయితే విధేయత కలిగి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని తగ్గించబడి ఆ రక్త మాంసములు తిన్నవాళ్ళు నిత్య జీవానికి దేవుడు పిలిచేంత వరకు ఆ జీవనాన్ని ప్రచురింప చేస్తున్నారు వాళ్ళు. చూడండి, మనకు ఆత్మకి ఆహారం కావాలంటే అది భూమి మీద చెక్కదు. అది పరలోక రాజ్యం నుంచి వచ్చిన యేసయ్య మనకి ఇచ్చిన ఆ ఆహారం ధరే మనకు బలం కలుగుతుంది. ఆత్మ బలం కలిగితే శరీరాన్ని జయిస్తుంది. శరీరాన్ని చెప్పిన మాటలు వినదు. ఇది సుఖించు, పనుకో, కూర్చో, తాగు అని ఎన్ని శరీరము మనల్ని బలహీనతతో మనల్ని కుంగదీసిన ఆత్మ ఉజ్జయంగా మనం లేచి ప్రార్థన చేయమంటుంది. దేవునితో సహవాసం చేయమంటుంది. ప్రార్థనలకు ముందుకు వెళ్ళమంటుంది. అన్ని విషయముల్లో నువ్వు భక్తి కలిగి నడుచుకోమని ఆత్మ చెబుతూ ఉంది. ఇవన్నీ మనకు జరగాలంటే మనము ఆ జీవ ఆహారాన్ని తినాలి. జీవ ఆహారాన్ని మనం తినాలంటే మనం మొదట తగ్గించుకోవాలి. ప్రైజ్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కగా దేవుని మాటలు దైవజనుల ద్వారా విన్నాం కదా. నిజమే, శారీరకంగాను ఆత్మీయంగాను మనకు ఆహారం అవసరం. శరీరం నుంచి వచ్చిన దానికి శరీర సంబంధమైన ఆహారము, ఆత్మ నుంచి వచ్చిన దానికి ఆత్మ సంబంధమైన ఆహారము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలో తన ఆత్మను ఉంచారు కనుక ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము మనం భుజించాలి. ఈ శరీర సంబంధమైన కాలంలో బ్రతికున్నంతటువంటి ఈ కాలంలో ఈ ఆహారం అవసరం కనుక ఈ ఆహారము తీసుకోవాలి. సో యేసు ప్రభు మనకు అనుగ్రహించుచున్న ఆహారం అయితే నిత్య జీవానికి అది ఉపయోగపడుతుంది. మన ఈ ఆహారము కొంతకాలానికి ప్రభు యొక్క ఆత్మకు మనం అనుగ్రహించుచున్నటువంటి ఆ వాక్కులను బట్టి ఆ ఆత్మను మనం వాక్యానుసారంగా తృప్తి పొంది బలపడినప్పుడు పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. కనుక దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దైవజనులను కూడా దేవుడు మరింతగా ఆస్వాదించి దీవించి ఆయన పరిచయం వర్ధిల్లేటట్లుగా మీరు కూడా వారి నిమిత్తమై మీ ప్రార్థనలో జ్ఞాపం చూసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు. నిజమే తండ్రి, శరీర సంబంధమైన ఆహారం క్షయమైపోతుంది, ఆత్మ సంబంధమైన ఆహారము నిత్య జీవం ఇస్తుంది. అయ్యా, మేము నేలమట్టిలోని తీయబడ్డాం. మీరు ఇచ్చిన ఆత్మ అయితే మీ ఆత్మ గనుక అది మీ వల్లే నిరంతరం ఉంటుంది. గనుక మేము శరీర సంబంధమైన ఆహారం గురించి మాత్రమే కాక ఆత్మ సంబంధమైన ఆహారం గురించి కూడా మేము ఆసక్తి కలిగిన వారమై దైవికమైనటువంటి అయ్యా ఉద్దేశాలతో మీ దాసుల ద్వారా మీ ఆత్మ ఇచ్చినటువంటి చక్కటి మార్గాలు మేము వాటిని గ్రహిస్తూ ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడై ఉండి ఆయన యొక్క సేవకులకి విన్న వాక్యాన్ని బట్టి జీవించడానికి తీర్మానం చేసిన వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజం, మన విధంగా ఆత్మికంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని దైవ సంబంధమైన నడిపింపును ఆత్మకు లోబడుతూ ముందుకు కొనసాగినప్పుడు ఆయన యొక్క కృపలో నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా.